ఈ మధ్యన వీడియోలు ఫేస్బుక్లో యూట్యూబ్లో బాగా వస్తున్న వీడియోలు, అందుకని నేను వీడియో చేయాలనిపించింది. నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేచర్ గురించి పబ్లిక్ చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటుందండి. మీరు చాలామంది చూస్తూ ఉంటారు. చాలా పబ్లిక్ మెయిన్, దానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంటే చాలా బాగుంటుంది. చెట్ల గురించి నేను ఎప్పుడు చాలా వీడియోలు చేస్తూ ఉంటాను. చెట్లు అంటే ఎందుకని బాగా ఇష్టం, నాకే కదా చాలామందికి ఇష్టం, కానీ ఎక్కువ శాతం అవగాహన ఉండదు. ఆ చెట్టు అంటే ఏంటి, అది మనకి ఎంత విలువైంది ఇస్తుంది ఏంటి అన్నది. అది ఎంత అద్భుతమో చూడండి. నేచర్లో మనకి ఆక్సిజన్ సప్లై చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది. అది మామూలుగా చాలామందికి తెలియదు కదండి, ఎక్కువ శాతం తెలియదు. అయ్యి వాటి వల్ల వాటి మీద అవగాహన లేక చెట్లు కొట్టేస్తున్నారు. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మొన్న కూడా ఒక అతను మంచి వీడియో తీసాడు, నాకు బాగా నచ్చింది. అది ఒక ప్లేస్ అది. అయితే అక్కడ పెద్ద వేప చెట్టు ఉంది, దానికింత కార్లు మోటార్ సైకిల్ ఇవన్నీ పెట్టారు. నేను అలాంటివి చాలా చేసాను చెప్పాను. అది ఎవరు కూడా ఎండలో నుంచోవాలనుకోరు, చెట్టు నీడ నుంచోవాలనుకుంటారు. అవి అయిపోగానే ఆ చెట్టు అనే ఆలోచన ఉండదు వీళ్ళకి అసలు, అంత అలా ఉంటుంది అది. ఈ మధ్యకాలంలో చాలామంది చెట్లు రోడ్డు సెంటర్ డివైడర్లో ఎర్త్ ప్లేస్ ఉంటుందండి, బాగా వేస్తున్నారు చెట్లు. అలాగే జంగారెడ్డిగూడెం కూడా చెప్పాను, అది ఇక్కడే లేండి పక్కన బుట్టాయిగూడెం. ఈ జంగారెడ్డిగూడెం మధ్యలో కూడా డివైడర్ ఉంది, అందులో అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. కానీ ఫుల్గా చివరి వరకు నాటితే ఇంకా బాగుంటుంది. ఎవరు షాప్ దగ్గర వాళ్ళు ఆ ప్లేస్కి తగ్గట్టు చెట్టు, లాస్ట్ టైంలో కూడా వీడియో చేశాను. దీనికి మున్సిపాలిటీ అయ్యి కూడా కోఆపరేట్ చేసి అలా చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలి చెట్ల గురించి. వాళ్ళ చెట్లు ఎక్కడ నరికినా చాలామంది బాధపడుతున్నారు. ఈ యొక్క అభివృద్ధి అనే పేరుతోటి చెట్లని కటింగ్ అయిపోతున్నాయి. రోడ్డు పక్కల మహావృక్షాలు 100 ఏళ్ల నాటి, ఈ కరెంటు వైర్లని, రోడ్లని ఇలాగ చాలా బాగా పెంచుతున్నారు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ప్రతిదానికి కూడా నేను లైక్ ప్లస్ నాకు తోచిన మ్యాటర్ అక్కడ రాస్తూ ఉంటాను. ఇంకా ఎంతకంటే ఏం చెబుతామండి వాటి గురించి. అడవులన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి, ఒక్క చెట్టు కూడా మనకి మిస్ అవ్వకూడదు. పూర్వం మనం ఏముంది, అది 100 ఏళ్ల క్రితం ఊరన్నా ఏదైనా మొత్తం అడవే కదా, ఫస్ట్ ఉన్నాయి చెట్లే. మన మనుషులు పెరిగే కొద్ది అవన్నీ కూడా కటింగ్ అయిపోతుంది. ప్రతిది కూడా మనం అడవి నుంచి తీసుకున్నదే. ఈ రోజున గులాబీ పువ్వు అయినా ఏదైనా ఇప్పటికే అవి ఉంటాయి అడవుల్లో, కాకపోతే మనకి ఏది అవసరం అది మనం బయటికి తెచ్చుకున్నాం, కానీ అక్కడ ఉండిపోయింది. ఈ ఆయుర్వేదం అని, ప్రకృతి వైద్యం అని, ఇవన్నిటికి కూడా చెట్లు చాలా మూలం. అలాగే నీటి కాలువలు కూడా చాలా శుభ్రం చేస్తున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అక్కడ గోదావరి దగ్గర వాటి గురించి మాట్లాడారు, అది హ్యాపీ. అది కానీ ప్రతి క్షణం పర్యవేక్షణ ఉండాలి. ఒక ఇంప్లిమెంట్ మనం ఒకటి మాట అన్నామంటే దాని మీద ఎప్పుడు కూడా ఒక నిఘా విభాగం ఉండాలి. చెట్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ కటింగ్ చేస్తున్నారు, ఎందుకు కటింగ్ చేస్తున్నారు, అట్లా అవసరమే వచ్చింది అనేది ప్రతి క్షణం మనం ఉంటుంది కదా. బోల్డ్ అంత స్టాఫ్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లే, ప్రతిదానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ప్రతిదాన్ని అలర్ట్ చేయటం, ఏ విభాగానికి ఆ విభాగం. ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్, R&B, ఇరిగేషన్, ఈ అన్నిటి మీద సమీక్ష జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక పౌరుడిని కదా, నా మనసులో ఉన్న ఆలోచన చెప్పడం తప్పు కాదు. అలాగని ఓ పక్కన చట్టాన్ని విమర్శించడం కూడా తప్పే. ఇది విమర్శ ఏం కాదు, అందరి బాధ్యత అది. ఓకే, థ్యాంక్ యూ.